హైదరాబాద్ లోని డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి వారి స్నేహితులకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ అన్నారు. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహితుడి పుట్టినరోజు కోసం తన కుమారుడు వారి స్నేహితులు హైదరాబాద్ కు వెళ్లారని తెలిపారు. అపార్ట్మెంట్ లో ఉంటున్న వీరిని పోలీసులు కేవలం విచారణ నిమిత్తం మాత్రమే పిలిచారని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి సంబంధమూ లేదని హైదరాబాద్ పోలీసులే తన కుమారుడిని అతని స్నేహితుల్ని పంపించేశారని తెలిపారు. భవిష్యత్తు ఉన్న బిడ్డపై కొందరు ఇలాంటివి చేయడం చాలా బాధాకరంగా ఉందన్నారు. తమ కుటుంబం సేవా కార్యక్రమాలు చేస్తుందే తప్ప ఇలాంటి చెడు కార్యక్రమాలకు పాల్పడదని ఆయన తెలిపారు. చాలా సంతోషం. నిన్న సాయంత్రం 5:30 నుంచి పులిహార కలిపారు పులిహార చేసి దాన్ని ఏమీ లేని దాన్ని డ్రగ్స్ కి సంబంధించి నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారని, డ్రగ్స్ ని రవాణా చేస్తున్నారని, డ్రగ్స్ ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకార్లను షికారు చేశారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, నా కారు నాతోనే ఉంది. మరి నిన్న హైదరాబాద్ సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళితే సర్వీస్ అపార్ట్మెంట్ లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్ గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయి నాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే, అంతే తప్ప బిడ్డల మీద, భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా? కడుపుకి కూడు తిన్నోడు ఎవడు కూడా ఈ పని చేయదు. ఈరోజు హైదరాబాద్ పోలీసు నైనా నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా? ఏమంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి. నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు, ఉండదు. అది నా కుటుంబ నైజం. నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొంతమంది, తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి బాధ. ఎవరికైనా బిడ్డలే. తప్పు చేసుంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా? డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికొస్తాయా? ఎవరు రికమెండ్ చేయాలా? ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? తప్పు చేసుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది. తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది. మీరు గుడ్డ గాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకానాథ్ గారు కాదు, మా కాడ సర్ఫెక్షన్ ఉండదు. కానీ నా బిడ్డ మీద, నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంతు తేల్చేదాకా, దాని వెనక ఎవరున్నారో, దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో, మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు. కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అన్ని దగ్గరలో కూడా చాలా మంది అన్ని రకాలుగా నన్ను, కాబట్టి నేను జీర్ణించుకోగలను.
నేను రాజకీయంగా ఉన్నాను, కుల సంఘాల్లో ఉన్నాను. నాకు వచ్చినటువంటి ఇబ్బందులు బాధలు నేను అందరికీ చెప్పుకోగలను, చేయగలను. మరి నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తండ్రులు పడ్డ మనకు శోభ అంత తేలిక వదులుతా మిమ్మల్ని? అంత తేలిగ్గా వదులుతుందా? తప్పు చేసుంటే వేసుకోవాలా? సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా, డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా. అది ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని క్షమించే పనే లేదు. ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు. ద్వారకా ఇలాగ కూడా ఉంటాడని ఖచ్చితంగా 100% చూపిస్తా. నా మీదేస్తే సర్వెక్సలతో కడుక్కోవడం కాదు, నా కొడుకు మీద, నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా. వెనక్కి తగ్గే పనే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? రాసే ఎదవలకి ఒక ఆలోచన లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారకా దందాలో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత? నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం. మేమేందో, మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అడిగితే చెప్పద్ది. అలాగా ఒక నిబద్ధతతో, ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మేము. దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం. చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం. ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని, వాట్సాప్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా ఇంతకన్నా ఏం కావాలి? ఒక బంగారికి మాత్రమే టెస్టింగ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇనుముకి, చెత్తకి, మిగతా వాటికి దేనికి టెస్ట్ ఉండవు. బంగారం లాంటి నా బిడ్డ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. డిఫర్మేషన్ నోటీసులు ఈరోజు రేపు మీకు వస్తాయి. అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి. అది ఎంత దూరం పోతుందో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలేది లేదు. తెలుగుదేశం పార్టీ మా యొక్క నిబద్ధతను చూసి ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి మొదట పెట్టింది వాళ్ళే. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. దాని తర్వాతే మిగతా వాళ్ళందరినీ కూడా విత్ ప్రూఫ్స్ తోటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే వాళ్ళ మీద డిఫర్మేషన్ సూట్ చేస్తాం. 12 రకాలైనటువంటి టెస్టులు చేశారు. దానికి సంబంధించి అన్నీ నెగిటివ్లు చేసాయి. కానీ దీంట్లో ఒకటే అన్న, 10 మంది మనం పోతే ఒకడికో ఇద్దరికో పాజిటివ్ వస్తే 10 మందిని వదలన్నా, గ్రూప్ మొత్తాన్ని చేస్తారు. మేము 12 మంది నా బిడ్డలు అందరూ పోతే, నా కొడుకు ఫ్రెండ్స్తో పాటు 12 మంది నా బిడ్డలు లాంటి వాళ్ళు. మేము హైదరాబాద్ పోలేదే, మేము పోయి అక్కడేం చేయలేదే, పోవాల్సిన అవసరం లేదు. ఏది నాన్న ఏం జరిగింది, ఇది నాన్న జరిగింది, అయిపోయింది. వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చి పంపించారు. ఇక దానికి మనోళ్ళు రుద్దిందే రుద్ది, చేసిందే చేసి గందరగోళం. డౌటే ఉందన్న దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారిని మెన్షన్ చేసి మరీ తిట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, నాకేం సంబంధం, మా కుటుంబం ఏంది, మేమేంది, మా పరిస్థితి ఏంది? చేతనైతే సహాయం చేయగలం, మాకు నచ్చకపోతే దూరంగా ఉండగలం, అంతే తప్ప ఏ రోజు మేము కాంట్రవర్సీకి వెళ్ళింది లేదు. ఎక్కడ ఇలాంటి వేసింది లేదు వేషాలు ఏవి కూడా. ఇవన్నీ మమ్మల్ని ఏమి చేయలేక టార్గెట్ బిడ్డల మీద తిప్పడం ఏంటన్నా? ఎంత చండాలమా? వైసీపీ నాయకుల పాత్ర ఎందుకు ఉంటుందన్నా? అనే వాళ్ళు 12:30కి 1కి ఏదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వీడియో కూడా చూపిస్తామని చెప్పడం జరిగిందని చెప్పి నా బిడ్డలు చెప్పారు. అది కూడా వస్తుంది, అది కూడా మీకు అందరికీ నేను లింకులు షేర్ చేస్తాను. అంతే తప్ప ఆ డ్రగ్స్కి కానీ, ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి కానీ నా బిడ్డలకు కానీ ఎక్కడ అసలు సంబంధమే లేదు. అన్నీ లెక్కలు తెలిసి మీ ముందే చెప్తానన్నా. నేనేమి ఇప్పుడు చెప్పేసి ఇప్పటికి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. మొత్తం విత్ రికార్డు ఉన్నాయన్నా. ఇంకొంచెం రావాలిగా. నేను ప్రెస్ మీట్ తీసుకున్నాకే పెడతాం, 100% పెడతాం. దాంట్లో ఏమి వేరే ఆలోచన లేదు. అది ఎవరైనా కావచ్చు. నా పార్టీ నాకు అన్యాయం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు చేస్తుంది? మా ఇంట్లో తిని మీ ఇంట్లో పనిచేసేవాడు నేను. నా మీదకి ఎందుకు కక్షలు కార్పణ్యాలు? నేను ఏ రోజు ఆశించి పనిచేయలేదే. మీకు మీడియా అనేది మీకు ఎట్ట ప్యాషను, రాజకీయం అనేది నాకు ప్యాషను. ఏదైనా గోల్డ్ సంపాదిస్తున్నారా?
అదే పరిస్థితి కూడా ఏమీ చేయలేక ఏ విధమైనటువంటి అలిగేషన్స్ కరప్షన్లో లేక ఇంకోటో లేక వీడిని ఏ విధంగా అయితే మనం కట్టడి చేయగలం అని చూసుకున్నారు. ఫోకస్ ఆ పక్క తిప్పారు. ఏమైంది? ఏమీ కాదు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మా పెంపకం మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద మాకు ఆ నమ్మకాలు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అసలు ఎంత ఇమేజ్ ఉందన్న విషయం నాకు తెలియదు ఈ రోజు దాకా. ఎంతమంది ఉన్నారన్న విషయం నాకు తెలియదు వాస్తవంగా కూడా. నిన్న రాత్రి 3 దాకా ఫోన్లు, వేల SMS-లు. ఇటు కూడా ఉంటుందా అన్నది నాకు ఒక రకంగా నాకు మేలే చేశారు. దాంట్లో ఏమి వేరే సందేహం ఏమీ లేదు. మేము క్లియర్ చిట్ అన్నది ఎప్పుడో తెలుసు, మా పెంపకంలోనే మాకు తెలుసు.